చలో అందరికీ శనార్థులలో టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసి మీ నర్సికాక ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. హైదరాబాద్ నగరాన్ని మరింత అందంగా చేయాలని కాంగ్రెస్ సర్కారు వాళ్ళు కాళ్ళు చేతులు ఆడనంత బిజీగా ఉన్నారట. ఎందుకనంటే సుందరీకరణ మీద దృష్టి పెట్టిరట. ఏడేడ రంగులు అద్దాలి, ఏడేడ అద్దాలు పెట్టాలి, ఏడేడ మిరిమిట్లు కొలుపాలి, ఏడేడ ఎట్లెట్లు ఉండాలి, ఏ ఫ్లైఓవర్లకు ఏ బొమ్మలు వేయాలనే దాని మీదకి వెళ్ళి అబ్బో మామూలు కాదు. చూసేటోళ్ళకు మీద తల కలకల జల అని జలకు తినాలి, మెరువాలే కురవాలి, హైదరాబాద్ అంతా సుందరం అయిపోవాలని అందంగా తయారు చేసేందుకు ఇక ఇటు జిహెచ్ఎంసీలు కూడా అతార సురువు చేసుకున్నారట. మొత్తానికి కాంగ్రెస్ సర్కార్ అయితే ఈ ముచ్చట మీదకి వెళ్ళి నజరేసింది. ఒక పారు చూసేద్దాం రారి. హైదరాబాద్ సుందరీకరణ మీద కాంగ్రెస్ సర్కారు పురాగా ఫోకస్ పెట్టింది. ఇక జంక్షన్లు, ఫ్లైఓవర్లు, పార్కుల కాడ కళాత్మకంగా జిహెచ్ఎంసీ సుందరీకరణ పనులు చేపట్టింది. 6వ జోన్ల 150 కోట్ల రూపాయలను హెచ్చించింది అన్నట్టు. ఇక జంక్షన్లల్లా పాదసర్ల భద్రతతో పాటు సుందరీకరణకు ప్రాధాన్యత ఇచ్చిందిలా. ఫ్లైఓవర్ పిల్లర్ల మీద కొన్ని జాగాలల్లా ఉద్యానవన పెయింట్లు, ఇక వెరైటీ ఆలోచనలతోటి కళాత్మక చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి అన్నట్టు. ఇక చూడుండ్రి మొత్తానికైతే ఏదేమున్నా సరే పట్టణాన్ని సుందరీకరంగా చేద్దామని చెప్పి కాంగ్రెస్ సర్కారు దండిగా ఫోకస్ పెట్టింది. ఎట్లెట్లా చేద్దాము, ఎట్లెట్లా ముంగలికి పోదాం అనే దాని మీద. మొత్తానికైతే పైసలు ఖర్చు అయినా సరే గాని మంచిగా కావాలా పట్నం అని చెప్పి పట్టు పట్టింది అనుకోరాదుర్రి. ఇక మొత్తానికైతే పార్కుల కాంచెలు సురువు చేస్తే జంక్షన్ల కాంచెలి ఫ్లైఓవర్ల దాకా ఇక ఏడికాడ సుందరీకరణ చేసుడేనట మరి పెద్ద ఎత్తున. అయ్యో మీ బేవచ్చ మొక్కలు తగలయ్యా కదరా. తాగి సచ్చినేమో. అసలు బల్లి కూడా తాగుతారా సిగ్గు తప్పిన చేతులు కాకపోతే అని లొల్లికున్న వారేదులు. ఇక ఈ బడిబెగాళ్ళు ఉంటారు కదా, పొద్దుమంక ఏ పని ఉంటుంది బేకరగాళ్ళకు. ఇక బీర్ సీసాలు అడ్డగోలేదు ఆగిరట. తాగిన వాళ్ళు తాగి వెళ్ళిపోవాలన్నా సీసాలు పక్క ఇసుకలో బలగొట్టిపోయిరట. మరి ఎందుకే ఇది అంతా అంటే పాఠశాలకు ప్రహారీ కూడా లేదట. జర సర్కారు గాదాని మీదకి వెళ్ళి నజరేయాలి. ఇక ఇటు సర్కారు తాగేటోళ్ళు ఏమో గిట్లా ఆగం చేస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే పొద్దంతా కష్టపడి తాగుతారు, సాయంత్రం తాగుతారు, సర్కారు గలపెట్టి గలగల అనిపిస్తారు కదా ట్యాక్స్ పేయర్లే కష్టపోతుకి ఇష్టయ్యారు. ఇక మళ్ళీ తాగిన చక్కదనాలకి ఇలా చెలుకో బాయో ఎన్నో అడవిలకాయ కూర్చొని తాగలేదట. చదువు చెప్పే బల్లె కూర్చొని తాగిరట. సర్కారు బల్లె వీళ్ళ చక్కదనం పాడైపోను కదరా. చదువుకున్నారేమో కదరా మీరు. అదే బల్లె పోయి పలక బల్పం పట్టుకొని గాడ తాగొద్దని నిగ్రమణ ఉండొద్దారని తాగుడు ముందు నష్టం అయిపోను. కానీ తాగితే మీ తాగుడు ఎక్కడ చచ్చిరో ఎటో అడవిలో బొడివిలో తాగాలి. బల్లె చదువుకునే పొరగల కాడనా వీళ్ళ చక్కదనం మళ్ళీ సీసాలు వలగొట్టిపోయిరట. లోపల వేసి ఆయన బ్యాండ్ అజాయిస్తే తెలుస్తుంది. అది బడనుకున్నారా లేకుంటే బార్ అనుకున్నారా? ఓష్ని పాడుగాను బల్లె చూడుండ్రి ఏం తాగం చేసిండ్రు. ఇక మరి రాత్రి తాగి తందనాలు ఆడేది మొత్తం గీ బల్లెనేనట. గీ బడి రాజన్న సిరిసిల్ల జిల్లా కాడున్న చందుర్తి మండలము రామన్నపేట సర్కారు బడన్నట్టు. ఇక ఇంకేమున్నది, బడికి చుట్టూరుగా పరారి గోడ కూడా ఏం లేదట. మందుబాబులు గా బల్లెకి రావాలా, బిర్రుగా తాగాల, బీర్ సీసాలు మొత్తం పాడేయాలా. గట్లనే నడుతున్నదట. చూడుండ్రి సీసాల్ని వలగొట్టి ఆగమాగం చేసిపోయిండ్రట. ఇక పొద్దుగాల బడి కచ్చటాల కంటే ఆగమాగం గందరగోళం ఉన్నదట ఈ స్కూల్లో మొత్తము. చూసిండ్రు కదా, తాగినోళ్ళు పక్క పొంట ఉత్తగానే పోక ఉన్నాయి మొత్తం పలగొట్టి అవి క్లాస్ రూమ్లు కాదు బార్ రూమ్లు అన్నట్టు వేసిపోయిండ్రు. ఇక మరి అక్కడ ఉన్నోళ్ళు అందరు కూడా బడికి పరారి కూడా లేకపోవడంతోటే గిసొంటి జరుగుతున్నాయని ఇక అక్కడ ఊరోళ్ళు మొత్తం ఆందోళన ఎత్తాన్రు. పరారి కూడా నిర్మించాలని చెప్పి డిమాండ్ ఎత్తాన్రు గమాండిగా. ఇక పోలీసోళ్ళు కూడా గిటు నిఘా పెట్టాలా, అది ఈ స్కూలా లేకపోతే వైన్సా అని చెప్పి మొత్తానికైతే మస్తు గరం అవుతున్నారు. చదువుకునే పిల్లగాండ్లు గిసొంటి చూసి ఏం నేర్చుకుంటారు మరి. తాగేటోళ్ళ కన్నా కొంచెమన్నా సిగ్గులజ్జుండాలా. బడంటే గుడి తీరుగుంటది. గసొంటి దాంట్లో గిసొంటి కథలు ఎత్తే గలని ఏమంటారు చెప్పుండ్రి. ఇక చూడురులా ఎట్లుందో వీళ్ళిద్దరు ముచ్చట. మంచోళ్ళు నమ్మితే ముంచేదాకా తెలియలేదు ఇద్దరాలు మొగలు. ఇక ఆయన ఏమో పంతులట, సర్కారు పంతులట. ఇక ఈమెమో బట్టలు దుకాణం ఉన్నదట. ఈడ దుకాణమే ఉండే, ఆయన కొలివే ఉండే, నమ్మదగ్గ మనుషులేనా, ఎందుకు కాదు పెట్టుబడి పెడదాం పట్టు అని చెప్పని వాళ్ళు చెప్పంగానే, ఇద్దరాలు మొగలు చెప్పంగానే ఇల్లు మంచి తక్కువకి ఇప్పిస్తాం, ఇల్లు కొనుర్రి, ఇల్లు ఇక ఎట్లుంటుందిలా మధ్య తరగతులకు పేదోళ్ళకు సొంత ఇల్లు కాలేనా. సొంత ఇల్లు ఉంటే ఇంక అంతకన్నా ఏం కావాలనుకొని చిన్న అమౌంట్లైనా కట్టుకుంటూ వస్తాం సార్ అని కట్టుకుంటూ వచ్చిరట. వచ్చేటాలకు ఇక చూసిరు మొత్తం ముల్లి అయినాక నాడు ఇక మూట దొరకొని మకా మొత్తం మార్చేసిరట. ఇక ఎట్లనో గట్ట వీళ్ళు దొరకబట్టి ఆడిపోతే మళ్ళీ వాళ్ళ మీదనే కేసు పెట్టిరట. చూడురి మొత్తం 118 మంది దగ్గర దాకా 30 కోట్ల దాకా తీసుకొచ్చిరట. అంటే ఎంత పుణ్యాత్ములు ఇల్లు గట్లుంటుంది అన్నట్టు ముచ్చట. మరి ఏం చేసుకుంటారా బజార్లు చదివిపోయినాక 30 కోట్లు మళ్ళీ పరువు అయితే తెస్తావా? 30 కోట్లతోటి రాదు. కానీ ఇటువంటి పనులు చేస్తారు. మళ్ళీ ఆయన సర్కారు పంతులు, ఆమె దుకాణం నడిపే మేడం. అగో గట్లుంది కథ. మధ్యతరగతి కుటుంబాలకు ఇల్లు కట్టుకోవాలని బాగా కోరికుంటది కదనుల్లా. ఇక కోరిక ఆసరగా చేసుకొని హన్మకొండ గోపాలపురంకు చెందిన ఇస్లావతు స్వామి
ఆయన భార్య ఇస్లావతు సునీత అదే తాండాకు చెందిన గల్ల చుట్టాలకు హన్మకొండల ఇండ్లి పిత్తమని చెప్పి సుమారు 118 మంది కాంచెల్లి 24 కోట్ల రూపాయలు కాయేసిండ్రట. ఇయగాళ్ళు మోసపోయిందని గుర్తుపట్టిన బాధితులు పోలీసుల కాడికి పోయి లబో దిబోమని గల బాధ మొత్తం చెప్పుకొచ్చిండ్రట. బాధితులు చెప్పిన వివరాలతోటి ఇస్లావతు సామి సర్కారు బల్లె టీచర్ గా పనిచేస్తాడట. ఇక ఆయన భార్య ఇస్లావతు సునీత బట్టల దుకాణం పెట్టుకొని అక్కడికి వచ్చే మధ్యతరగతి మహిళలే టార్గెట్ గా పెట్టుకొని గాళ్లకు మాయమాటలు చెప్పి గల దగ్గర సుమారు 24 కోట్ల రూపాయలు కాయేసుకొని పోయిండ్రట. చూడుండ్రి పాపము గల బాధ మామూలుగా లేదు కదా నుల్లా. కాయేసిన పైసలతోటి హైదరాబాదు హన్మకొండ జాగలల్లా విలాసవంతమైన ఇండ్లు కట్టుకొని ఎంజాయ్ చేస్తాండ్రట. చూడుండ్రి. ఇస్లావత్ స్వామి నాయక్ అండ్ ఇస్లావత్ సునీత వీళ్ళిద్దరు భార్యాభర్తలు. ప్లస్ వాళ్ళ బిడ్డ చందన వాళ్ళకు డ్రైవర్ ఉన్నాడు శివ అని. ఇతను శివనగర్ నుంచి వస్తాడు. వీళ్ళందరూ ముఠాగా ఏర్పడి చాలామంది 150 మంది దాకా అవసరానికి డబ్బులు ఏ రకంగా అంటే ఆ రకంగా అందరి దగ్గర తీసుకొని అప్పుల పరంగా తీసుకొని ప్లాట్లు ఇప్పిస్తామని తీసుకొని చిట్టీలు నడుపుతున్నారు. చిట్టీలు అని తీసుకొని ఏదేదో అధిక వడ్డీ అని కొందరికి అట్లా ఆశ చూపి చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నారు. నేను ఒక బాధ్యత ఉండే దీంట్లో. నా ఇంటికి వచ్చి 5 లక్షలు తీసుకున్నాడు స్వామి. ఒక ఇల్లు కడుతున్నా ఇల్లు కొంచెం పని రిపేర్ ఉంది, నీ డబ్బులు ఒక నెల రోజులు టైం ఇస్తే నెల రోజులు ఇచ్చేస్తా అని చెప్పి ఇప్పటికి 6 సంవత్సరాలు అయింది. ఇప్పుడేమో డబ్బులు ఇవ్వండి అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు. చూసిండ్రు కదా నుల్ల పాపము. మధ్యతరగతులకు తీరని కోరిక గది కాయకట్టం చేసి రూపాయి పోగేసి సొంతుంటి కళ కోసం ఉంచుకుంటారు. గదెన్ని ఆసర చేసుకొని గిట్లా చేసిండ్రంటే ఏమన్నట్టు. అయినా ఇలా రేపట్ల సొంతోళ్ళను కూడా నమ్మచేటట్టు లేదు. గాలని ఎట్లా నమ్మి పాడైనరో ఏమోనుల్లా. ఈ కిలాడి దంపతులతోటి మోసపోయినమని గ్రహించిన బాధితులు మొత్తం 118 మంది కలిసి గాళ్ళ ఆచూకీ కోసం ఎంకులాడుతుండ్రట. హన్మకొండలున్న వడ్డపల్లిలా రహస్యంగా ఉంటున్నారని తెలుసుకొని బాధితులు మోసకారి దంపతుల ఇంటికి పోయి గట్టిగా మాట్లాడంగా బాధితుల మీద ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన చేసి బాధితుల మీదనే పోలీస్ స్టేషన్లకు పోయి ఫిర్యాదు చేసిండ్రట. అటెనక చిక్కి పాపం మోసపోయిన బాధితులు మాట్లాడుకుంటే తక్క ధరకే ఇండ్లిప్పిత్తా అని చెప్పి మాయమాటలు చెప్పి కోట్ల డబ్బులు వసూలు చేసిండ్రు, మాకు న్యాయం చేయాలని చెప్పి గాళ్ళు ఎలా ఉచ్చుకున్నారు. సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయంగా కేసును కాకతే యూనివర్సిటీ పోలీసు వాళ్ళకు అబాదులు చేసిండ్రట. రారి మంచి ముచ్చట పట్టుకొచ్చిండు. ఇగో గీడ తాన రామ మందిరం ఉంది. రామ మందిరంలో ఏమైందంటే ఒక అన్న అయ్యప్ప స్వాములకు భిక్ష పెట్టిండు అన్నట్టు. మంచిగా పూజ చేయించి వాళ్ళకు ఇంత అన్నం పెడితే పుణ్యం ఉంటుంది కదా, ఎందుకంటే స్వాములాయ. మరి ఈ కార్యం మంచిగా జరగాలని వాళ్ళు కూడా బొంబాటుగా మంచిగా సురువు చేసిరు అనమాట. చేయగానే అంతల్ని అయ్యప్పల కాడికి ఎవరు వచ్చిరంటే హనుమాన్ వచ్చిండు. హనుమాన్ ఎందుకు వచ్చిండే ఏందో అనుమానం అనగా కాదు వానరం అండి. హనుమాన్ అంటే ఎవరు? స్వయాన ఆంజనేయ స్వామి అన్నట్టే కదా. ఆయన వచ్చి వానరం వచ్చి తినటాలకు స్వాములు కూడా మురిసి ముప్పందమయ్యారు. అబ్బా ఎంత అదృష్టం. కాకపోతే మేము అన్నదాన కార్యక్రమానికి మా భిక్ష కార్యక్రమానికి హనుమాన్ వచ్చిందని చెప్పని వాళ్ళు కూడా బాగా ఖుషి అయ్యారు. వాళ్ళ దాంట్లోకి వెళ్ళి తీసుకొని తినదానికి రాదు నిమ్మలంగా కూర్చొని. మరి మనం కూడా చూసేద్దాం రాదు ఈ పుణ్యకార్యాన్ని. అబ్బా చూస్తందుకు 2 కళ్ళు చాలతలేవు కదా నుల్లా. అయ్యప్ప సాములతోటి ఆంజనేయుడు కూడా ఎంత చక్కగా భోజనం ఆరగించిండో చూడుండ్రి. మడకశిర పట్టణము వడ్రపాల్యం ఊరికాడ ఎలిసిన శ్రీరామ మందిరంలా క్యాటరింగు హనుమంతు భక్తుల సహకారంతో అయ్యప్ప సాములకు భిక్ష ఏర్పాటు చేసిండట. గిన్నెల భాగంగానే అయ్యప్ప సాములకు భిక్ష ఏర్పాటు చేసుడుతోటి కొంతమంది సాములు భిక్ష తీసుకుంటున్న సందర్భంలా ఒక ఆనరం గక్కడికి వచ్చింది. వచ్చి సాములతోటి కలిసి భోజనాన్ని ఆరగించుడు యూష్ణోలు మొత్తం మస్తుగా ఆశ్చర్యపోయిననుకోరాదుర్రి. రామ మందిరంలా గిసొంటి ఘటన జరుగుడు మస్తు అరుదు. మస్తు సంతోషకరం అవుతున్నదని చెప్పి ఊరి జనాలు బాగా సంబరపడుతున్నారులా. కావాలంటే మీ కళ్ళతోని మీరే చూడుండ్రి ఈ వీడియో. చూసిండ్రు కదా, భలే గమ్మతున్నది కదా. మరి శ్రీరామ మందిరంలో అది ఆంజనేయుడు వచ్చి అయ్యప్ప సాముల కాంచెల్లి బువ్వ తీసుకొని తింటే ఎంత గమ్మత్ అనిపిస్తుంది చెప్పుండ్రి. ముచ్చట చూసిన జనాలైతే మురిసి ముప్పందం అవుతుండ్రు. అబ్బా ఆంజనేయుడే స్వయంగా వచ్చి బువ్వ తిని పోయిండు అని చెప్పి సంబుర పడతాను అనుకోరాదుర్రి. ఏమయ్య కాకా ఎట్లా చేసినావు? కథ అంతా వేరే అయిపోయింది కదా. రే
పాపం భార్యకు తెలియకుండా ఇంకో దుకాణం పెట్టిండట. ఇక ఆ దుకాణం అడ్డ ఎట్లా కనుక్కున్నదో ఆమె కనుక్కున్నది మొత్తానికి. ఆడికి వాళ్ళ చుట్టాలు వీళ్ళ చుట్టాలు రానే వచ్చిర్రు అనుకో రాజురి. ఇక వచ్చినాక ఊకుంటుందా, భర్త పూజ ఉంటుంది కదా, తలుపులు బడబడ కొట్టినా తీసలేడు అనుకో రాజురి. ఆఖరికి ఆడకట్టోళ్ళు వచ్చి ఏం సంగతి అని అన్నప్పుడు ఇక తప్పేటట్లేదురా తనలాట అనుకుంటా సప్పుడు గంట తలుపు తీసేటాలకు ఇక ఫస్ట్ భార్య ఉంటుంది కదా, ఆమె అరుచుకున్నది అనుకో రాజురి. మరి ఏ పాటో బాగానే వండుదాం అనుకున్నట్టుంది కూర, కారం పిడికిలే పట్టుకొచ్చింది. మొగని ముఖానికి మొత్తం రుద్దిసి పెట్టింది అనుకో రాజురి కారం. ఇక ఆ కారం ఈ కారం ఆ మమకారాన్ని తట్టుకోలేక పాపం ఆయన ముఖం కూడా ఎర్రగా అయిపోయింది. ఈ వీటికే కథ కాకపోతే ఈ బత వలగొట్టి ఆగమాగం చేయబట్టే. మరి ఎందుకు చేస్తారు ఏం కథ ఏదైనా ఉంటే ముందే మాట్లాడుకుంటామా, కుదరదనుకుంటే ఇడిపించుకుంటామా, లేకపోతే ఓడిపించుకుంటామా. కానీ గిట్లా తన్నులు తిని బజార్లో పడితే ఏమొచ్చి పాడవుతుంది, పాడైపోను. లగ్గం చేసుకున్నాక పిల్ల పాపలతోటి మంచిగా గూడుండాలా. గివ్వేం వంకర బుద్ధులుల్లో. ఇక గీ ఖమ్మం నగరంలో ఉన్న రోటరీ నగర్లా ఇంకో ఆమెతోటి లింకు పెట్టుకున్నాడట ఓగా ఆయన. ఇంకేమున్నది, లగ్గం పెన్లంకెందుకో డౌట్ వచ్చి ఆగో ఎటో కొడుతున్నదేంది ఈయన ముచ్చట మొత్తం అని చెప్పి ఓ కన్నేసి ఉంచిందట. ఇక మరి చూస్తే నువ్వదిగానే ఇంకో ఆమెతోటి లింకు పెట్టుకొని ఆటలాడుతున్నాడట. మరి ఇక ఇంకేమున్నది, చుట్టుపట్టోలని చుట్టాలని అందరిని పిలిచి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నది అనుకో రాదుర్రి. ఇక ఏరే ఆమెతోటి రూమ్లున్న భర్తను ఆమెని ఇద్దరిని పట్టుకొని కండ్లల కారప్పొడి జల్లి ఓ కొట్టుడు కాదు చూడుండ్రి. ఇక అటెనక సిక్కి భర్త అసలు కథ బయట పెట్టిన భార్య ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ కాడికి పోయి ఇక పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇక గాళ్ళు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుండట చూడుండ్రి. ఇక మొత్తానికైతే ఇద్దరికి తన్నులు గట్టిగానే పడ్డాయి చూడుండ్రి. అగో చూసిండ్రు కదా, గిదేం లెక్క గిదేం కథ. గీ వంకర బుద్ధులుంటే పెయిమిని కత్తది మరి ముచ్చట. లగ్గం చేసుకున్నాక పిల్ల పాపలతోటి చక్కగా కూడుండాలా, పని చేసుకొని ఆలుమగలు మంచిగా ఉండాలా. ఎవరినన్నా జంట పోతే చూస్తే గాలి లెక్క బతకాలన్నట్టు పేరు తెచ్చుకోవాలా. గీసొంటి వంకర బుద్ధులు తెచ్చుకొని మొత్తానికి 10 మందుల ఈనం చేసుకున్నాడు కాదానుల్లా. అయ్యో ఈ చిత్తూరు జిల్లాకైతే ఈ ఐరావతాల బాధ తప్పలేదు. ఆ ఏనుగుల మందే వచ్చి ఏ రైతు మీద ఎప్పుడు పడతాయో ఏం తెలుస్తలేదు. ఆగమాగం మామిడి చెట్లు ఆ చెట్లు ఈ చెట్లు వేసిన పంట తొక్కి ఆగమాగం చేసిపోయినాయి అనుకో రాజుండ్రి. మరి సర్కారు ఎంత నజరేసి ఏం చేద్దాం అనుకున్నా ఈ ఏనుగుల బెడద అయితే తప్పలేదు వీళ్ళకు. ఏ రాత్రి ఎప్పుడు వస్తాయి తెలియదు, ఏడంగా వస్తాయి తెలియదు. మందే వచ్చి మళ్ళీ చేనుల మీద పడుతున్నాయి. ఇంకా నయం మంది మీద కూడా పడుతుండేనట. మంది మీద పడితే గాలుగా మధ్య ఇక బాగానే అయినాయట. అటు కూడా మడ్డర్ గిడ్డ ఏనుగులు తొక్కిసలాటలా. అగో గట్లా ఉన్నది కథ. మరి ఏం చేయాలనే ఎట్లా చేయాలనేమో. ఇక గొర్రెలు కావాయి బర్రెలు కావాయి పటాకులు పెట్టి పేస్తే ఉరుకుతందుకు. ఏనుగులు పెద్దగా ఉంటుండే. మరి ఇక బుడ్డ పొరగాలు ఉన్న కాడ కూడా పైలంగా ఉండాలి కదా. అగో గంత ఆగం ఉన్నది అక్కడ. మరి సర్కారు ఏం చేస్తుందో చూడాలి. కానీ ఎక్కడి బాధ అమ్మ, ఏడల్లా ఏనుగుల ముచ్చట అవుతుంది. ఆగో చిత్తూరు జిల్లా వీకోట మండలము బోయ చిన్నగనపల్లి కాడ చూడుండ్రి. ఏనుగులు పంట పొలాల మీద పడి మొత్తం ఆగమాగం చేసినాయి. ఉల్లా నాయకనేని అటవీ ప్రాంతం కాడున్న గోబిదోని కుంట అడవి నుంచెల్లి బోయ చిన్నపల్లి కాడ ఇక పంట పొలంలకు 10 ఏనుగులు దాకా వచ్చినాయి అట. ఇంకా వచ్చి పంటని మొత్తం దొక్కుడుతోటి పాపం రైతులకు బాగానే నష్టం వచ్చి పడ్డది. ఇక అడవిని అంటించుకోనున్న హనుమంత గౌడు మురళి అనే రైతులకు చెందిన మామిడి చెట్లను ఇష్టం వచ్చినట్టు ఇరిచి పడేసినాయి అనుకోరాదుర్రి. ఇక అరటి కొబ్బరి చెట్లను కూడా తొక్కి పాడేసినాయి. ఉల్లా ఇక స్వీట్ కార్న్ కాలీఫ్లవరు ఇక కొప్పడి పండు ఈ పంటల్ని మొత్తం ఏడి కాడ తొక్కుకుంటూ ఆగం చేసినాయి. ఇక చూడుండ్రి కావాలంటే పాపం గా రైతన్నలే మాట్లాడుకత్తుండ్రు కదా. చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గం వీకోట మండలం బోయచినానపల్లి గ్రామం సార్ ఇక్కడ కుప్పం బీటు పంద్యాలమడుగు నుంచి ఇన్ని రోజుల ముందుగా కూడా ఏనుగులు అన్నట్టు తక్కువగా ఉన్నది. నైటు 10 ఏనుగుల పైగా ఉంటుంది సార్. మాకు మేము తరహాగా చేసుకునే పంట అరటి తోట, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు ఉన్నాయి సార్. మేము సాగు చేసుకుంటూ ఉన్నాము సార్. మేము ఇంతకుముందు కుప్పం రేంజు పంద్యాలమడుగు బీట్ నుంచి కూడా తక్కువగా ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువైంది సార్. ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా మమ్మల్ని దయించి మా రైతులని ఆదుకోవాలని కోరుతున్నాం సార్. ప్రభుత్వం కూడా మమ్మల్ని సహకరించి మా పరిస్థితిని ఆదుకోవాలని 2 లక్షల రూపాయలు మొదలు పెడితే కూడా దాన్ని ఏ విధంగా కూడా మాకు సహకారం అందించట్లేదు. పంట పొలాలపైన పెట్టుబడి పెట్టినా కూడా మాకు ఏమీ అందించట్లేదు. ఏనుగులు ఇట్లా వచ్చి ధ్వంసం చేస్తున్నాయి సార్.
ఆగో చూసినారులా ఏడికాడ ఇరిచి పడేసినాయి కదా కొమ్మలను. మరి వెందుకిట అత్తున్నాయో తెలుస్తలేదు కానీ రైతులు నాగం చేస్తున్నాయి కదా. సుమారు 10 ఏనుగుల గుంపు పొలంలోకి ఎరబడి గిట్లాగం చేసినాయి అని చెప్పి రైతన్నలు చెప్పుకొస్తున్నారు. పాపము కన్నీరు పర్యంతం అవుతున్నారు అనుకోరాదుర్రి. పోయిన ఏడాది కాలం కాంచెల్లి ఏనుగుల బెడద లేదని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నాము. ఇక ఇప్పుడేందో మళ్ళీ గిట్లొచ్చి పడ్డాయి అని చెప్పి ఇక అటవీ సరిహద్దు గ్రామాల రైతులకు కుప్పం రేంజు పరిధి నుంచెల్లి ఏనుగుల మంద తిరిగచ్చుడితోటి రైతుల కంటి మీద కునుకు లేకుండా పోతుందట. ఏనుగుల దాడులల్లా సుమారు 2 లక్షలకు మీదనే పంట నష్టం జరిగిందని చెప్పి రైతులు చెప్పుకత్తుర్రులో. అటవీ శాఖ అధికారులు ఏనుగులు పంట పొలాలకు రానియకుండా కట్టదిట్టమైన చర్యలు తీసుకోవాలని రైతన్నలు కోరుతాండ్రు. ఇక గివన్నట్టు ఇవాళ టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండి మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.